ఆసియా కప్ ఫైనల్లో పాక్ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎడమ చేతి వాటం బ్యాటర్ తిలక్ టీమిండియాకు మంచి ఆయుధంగా దొరికాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఆసియా కప్ అధికారిక బ్రాండ్ కాస్టర్ ప్రధానమైనటువంటి చర్చాంశం ఏదైనా ఉందంటే అది తిలక్ వర్మ గురించి. దేశవ్యాప్తంగా తిలక్ వర్మ పేరు మారుమోగుతోంది. ఈ హైదరాబాద్ క్రికెటర్ ఇన్నింగ్స్ను ఇప్పుడు కొందరు మాజీ క్రికెటర్లు 2022 టీ20 ప్రపంచ కప్ పాకిస్తాన్పై విరాట్ కోహ్లీ ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్తో పోలుస్తున్నారు. ఇక ఇలా ఉంటే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కీలక సమయంలో మైదానంలో దిగి చివరి వరకు క్రీజ్లో ఉంటూ అజేయంగా 69 పరుగులు చేసి ఫైనల్ మ్యాచ్ను గెలిపించారు. అయితే కీలకమైన మ్యాచ్లో టాప్ ఆర్డర్ కూలిపోయిన దశలో క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబేలతో కలిసి మంచి భాగస్వాములు నిర్మించడం, లక్ష్యాన్ని ఛేదించడానికి కావలసిన రన్ రేట్ పెరిగిపోతున్న మనోనిబ్బరంతో నిలకడగా ధాటిగా ఆడి ఇక ఆ తీరును ప్రశంసలను అంటుకుంటోంది. అయితే దీంతో ఇప్పుడు అందరూ తిలక్ వర్మ కోసం తెలుసుకోవాల్సిన ఉత్సాహత ఉన్నారు. అతడి గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అయితే ఓ సాధారణ మధ్యతరగతి ఎలక్ట్రీషియన్ కొడుకైన తిలక్ వర్మ నిరంతరం కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసమే అతన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఇక తిలక్ వర్మ స్వస్థలం మేడ్చల్. అతని కుటుంబం BHEL ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. తండ్రి నాగరాజు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంటారు. తిలక్ తల్లి పేరు గాయత్రీదేవి. తిలక్ వర్మ అన్న తరుణ్ వర్మ బ్యాడ్మింటన్ ప్లేయర్. 11 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించిన తిలక్ వర్మ క్రికెట్ ఆడుతూనే చదువు కొనసాగించాడు. అయితే ఓ రోజు బార్కస్ గ్రౌండ్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్న తిలక్ బ్యాటింగ్ చూస్తున్న తీరును చూసిన కోచ్ సలాం బయాష్ అతన్ని మంచి అకాడమీలో జాయిన్ చేయించాలని అతని తల్లిదండ్రులకు చెప్పాడు. సాధారణ ఎలక్ట్రీషియన్ అయితే తిలక్ తండ్రి అంత ఆర్థిక స్తోమత లేదని చెప్పారు. ఇక దీంతో ఆ రోజు నుండి కోచ్ సలాం బయాష్ తిలక్ అన్ని ఖర్చులు కూడా భరించాడు. తన ఇంట్లోనే పెట్టుకొని క్రికెట్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దాడు. కాబట్టి తిలక్ నిరుపేద కుటుంబం నుండి IPLలోకి ఎంట్రీ ఇచ్చే వరకు కూడా చిన్ననాటి కోచ్ సలాం బయాల్ కృషి ఎంతో ఉంది. తిలక్ వర్మను ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు తన బైక్పై కూర్చోబెట్టుకొని కోచ్ సలాం బయాష్ లింగంపల్లిలోని క్రికెట్ అకాడమీకి తీసుకొచ్చేవారు. ఇది అతని 40 కిలోమీటర్ల దూరంలో ఓల్డ్ సిటీ చంద్రయాన్గుట్టలో ఉంది. అయితే చాలాసార్లు తిలక్ నిద్ర సరిపోక బైక్ పైనే నిద్రపోయేవాడని సలాం బయాష్ గుర్తు చేసుకున్నారు. దీంతో క్రికెట్ కోచ్ సలాం బయాష్ కృషి ఫలించడంతో తిలక్ వర్మ నేడు స్టార్ బ్యాడ్మింటన్గా ఎదిగాడు. అయితే తిలక్ వర్మ తండ్రి తన 2 కొడుకులను మెడిసిన్ చదివించాలనుకున్నారు. డాక్టర్లు చేసి సమాజానికి ఎంతో కొంత సేవ చేయించాలని అనుకున్నారు. కానీ ఒక కొడుకు తరుణ్ బ్యాడ్మింటన్ వైపు వెళ్తే తిలక్ క్రికెట్ వైపు ఇష్టం పెంచుకున్నాడు. తాను డాక్టర్ అయితే చుట్టుపక్కల వాళ్ళకే తెలుస్తుందని, అదే రాణించి దేశానికి ఆడితే ప్రపంచానికి తెలుస్తుందని తిలక్ తన తండ్రితో అన్నాడట. దీంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎలక్ట్రీషియన్ వర్క్స్ అదనంగా ఒప్పుకొని డబ్బులు కూడబెట్టారు తిలక్ తండ్రి నాగరాజు. అయితే 2019లో విజయనగరంలో జరిగిన హైదరాబాద్ వర్సెస్ ఆంధ్ర మ్యాచ్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరియర్ ప్రారంభించాడు తిలక్ వర్మ. అందులో మొదటి ఇన్నింగ్స్లోనే 5 పరుగులు, 2 ఇన్నింగ్స్లో 34 పరుగులు చేశాడు. అదే ఏడాదిలో హైదరాబాద్ తరపున సౌరాష్ట్రతో లెస్ట్ ఏ మ్యాచ్ సర్వీసెస్తో టీ20 మ్యాచ్లను తొలిసారిగా ఆడాడు. అనంతరం 2022లో IPLలో తొలిసారిగా ఆడాడు. IPLలో ముంబై జట్టు తరపున ఆడిన తిలక్ మంచి స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టి ఇక ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. 2025 IPL వేలంలో MI ఫ్రాంచైజ్ రూపాయలు 8 కోట్లకు తిలక్ వర్మను సేవలను సొంతం చేసుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో PBKNతో జరిగినటువంటి తన చివరి IPL మ్యాచ్లో 29 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అయితే 20 ఏళ్ల తిలక్ వర్మకు క్రికెట్ సురేష్ రైనా అంటే ఎంతో ఇష్టం. ఇక రైనా తరహాలోనే తిలక్ కూడా ఎడమ చేతితో బ్యాటింగ్, కుడి చేతితో బౌలింగ్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా గుర్తింపు పొందిన తిలక్ వర్మ కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్ ఆడటం ఇష్టపడతాడు. మొత్తానికి ఎడమ చేతి వాటం బ్యాటర్ తిలక్ టీమిండియాకు ఓ మంచి ఆయుధంగా దొరికాడు.